ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఫిబ్రవరి 14. వినడంలో క్రమశిక్షణ. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మత్తయి 10:27. మనము దేవుని మాటలను వినడానికి, ఆ మాటలకు విధేయత చూపడానికి ఆయన మనల్ని కొన్నిసార్లు చీకటి అనుభవాల ద్వారా నడిపించవచ్చు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. దేవుడు నిన్ను చీకటి అనుభవంలో నడిపిస్తున్నప్పుడు ఆయన మాటల్ని శ్రద్ధగా విను, మౌనంగా ఉండు. మనము దేవుని మాటలను వినే వరకు ఆయన మనల్ని తన చేతి నీడలో దాస్తాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. యెషయా 49:2. నీవిప్పుడున్న పరిస్థితులు చీకటిగా ఉన్నాయా? దేవునితో నీ జీవితము మసకబారి ఉందా? అయినట్లయితే శాంతం వహించు. నీవు చీకటిలో ఉండి మాట్లాడడం సరికాదు. చీకటి సమయం వినే సమయం. ఈ అనుభవాల గురించి నీవితరులతో చెప్పొద్దు. నీకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు తెలుసుకునేందుకు ఏ పుస్తకాలు చదవనక్కర్లేదు. నీవు కేవలము దేవుని మాటలు విని ఆయనకు విధేయత చూపితే సరిపోతుంది. నీవితరులతో మాట్లాడుతున్నట్లయితే దేవుని మాటలు వినలేవు. నీవు చీకటిలో ఒంటరిగా ఉన్న సమయంలో నీవు దేవుని మాటలను వినడానికి సిద్ధపడినట్లయితే నీవు ఒక ప్రశస్తమైన సందేశాన్ని వినగలవు. అది నీకు, ఇతరులకు కూడా మేలు కలిగిస్తుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టుగా మన జీవితంలో కూడా ప్రతి చీకటి సమయం తర్వాత సంతోషము మరియు దైన్యము మిళితమైన అనుభవం నీ సొంతమవుతుంది. కేవలము సంతోషమే మన అనుభవం అయినట్లయితే మనం నిజంగా దేవుని మాటలు విన్నామా అనే సందేహం కలుగుతుంది. దేవుని మాటలు విన్నందువల్ల మనకు సంతోషం కలుగుతుంది. అయితే ఆయన మాటలు వినడానికి చాలా కాలం పట్టినందుకు మనలో దైన్యం చోటు చేసుకుంటుంది. దేవుడు నాతో చెప్తున్న మాటలు వినడంలో నేనెంత మందబుద్ధిని ప్రదర్శించాను అనే ఆశ్చర్యార్థభావము అప్పుడు మనలో కలగక తప్పదు. అయినా దేవుడు మనతో రోజుల తరబడి, వారాల తరబడి మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే మనము దేవుని మాటలను వినడానికి మనం సిద్ధపడినప్పుడు ఆయన మనకు అణకువ గుణాన్ని ఇస్తాడు. ఈ సుగుణము మన హృదయాల్ని మెత్తన చేస్తుంది. మృదువు చేయబడిన హృదయంతోనే మనము దేవుని మాటల్ని మరెక్కువగా వినగలం.